నేను ఈశ్వరండి. మళ్ళీ ఈరోజు కొత్తగా జాక్పాట్ 117 కొత్తగా ప్యాకెట్లు తెప్పించాను. గొడవ మేకర్స్ బిల్లు నా పేరు మేము చూసుకోండి. సో ప్యాకెట్ కూడా చూపిస్తానండి. నేను సీడ్స్ తేకుండా ఏది చూపించాను, సీడ్స్ తెచ్చి చూపిస్తాను. ఒక కొత్త సీడ్స్ వచ్చి ఆల్రెడీ చెప్తాను. నేను ఏంటి మా ఫ్రెండ్స్ తీసుకొచ్చానని చెప్తానండి. సో జాక్పాట్ 117 నేను లాస్ట్ ఫిల్ చూశాను కాబట్టి ఏది తెప్పించాను, సీడ్స్ తెప్పించానండి. సో నాకు నచ్చితే 2 ఎకరాలు వేస్తాను, లేదా 2.5 ఎకరాలు, 3 ఎకరాలు వేస్తానండి. సీడ్ ప్యాకెట్స్ అయితే ఉంటాయి కాబట్టి చూసుకొని. ఓకే అండి. విజయ్ బయోటెక్ వాళ్ళది జాక్పాట్ 117 అండి. సో ప్రజెంట్ అయితే 2 ఎకరాల సీడ్ తెచ్చాను నేను జాక్పాట్ 117. సో ప్యాకెట్స్ ఇవ్వండి. 110 ఇచ్చాను, ఇప్పుడు 14. సో 24 ప్యాకెట్స్ ఉన్నాయి నా దగ్గర. జాక్పాట్ 117 అండి, విజయ్ బయోటెక్ వాళ్ళది. సో ప్రతి సీడ్ తీసుకోండి, మీరు లాట్ నెంబరు అండ్ చెక్ చేసుకోండి. లాట్ నెంబరు, లేబుల్ నెంబరు, సో డేట్ ఆఫ్ టెస్టింగ్ ఎప్పుడు టెస్ట్ చేశారు, సీడ్ ఎప్పుడు తయారు చేశారు, ఈ సీడ్ ఎప్పుడు వ్యాలిడిటీ, ఈ ఎంఆర్పి, ప్రతిదీ మీరు క్షుణ్ణంగా చూసుకోవాలండి. సో సీడ్స్ అనేవి ఇబ్బంది లేకుండా ఉంటుంది మనకి. ప్రతిదీ ప్రజెంట్ మనం చూసుకోవాల్సిన కంప్లీట్ జర్మినేషన్ ఎలా ఉంది, మీ లాట్ నెంబర్ తగ్గట్టు జర్మినేషన్ ఎలా ఉంది, ఏ సీడ్ అయినా వాటి మీరు ఏ సీడ్ ఇస్తే ఆ సీడ్ అండి. మీ ఏరియాలో ఎప్పుడైనా మీ ఏరియాలో ఏ సీడ్ అయితే బాగుందో ఆ ఫీల్డ్ చూసి అప్పుడు తెచ్చుకుంటే మంచిదని చెప్పి నా రైతులకి నా సలహా అండి. ఫీల్డ్ చూడకుండా ధైర్యం తెస్తే ఏమైనా ప్రాబ్లం వస్తే మనం లాస్ అవుతాం. వాళ్ళు రైతులు లాస్ అయ్యండి, దాన్ని బేర్ చేయాలని భరించాలని ఖర్చుని చాలా ఇబ్బంది పడుతుంది, కొన్ని సంవత్సరాలు పడుతుంది. కాబట్టి మీరు ఆ ఫీల్డ్ చూసి తెచ్చుకోవాలని చెప్పేసి నా మనవి అండి. ఎప్పుడైనా ఫీల్డ్ చూసి తెచ్చుకోండి, ఫీల్డ్ చూడకుండా తేవద్దు, ఫీల్డ్ చూసి తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. సో అలానే వేరే రైతులు కూడా తెప్పించాను జాక్పాట్. ఇది 117 విజయబడి కనిపిస్తుందండి, సీల్ చేసింది ఇది. సో జాక్పాట్ 117 ఇచ్చాను, చూసుకుంటాను. 25 ప్యాకెట్స్ ఉన్నాయి ఇంట్లో. జాక్పాట్ 117 నెంబర్ కూడా లేబుల్ కూడా చూసుకోండి. అలానే మొత్తం కేజీ తెప్పించాను, అందరూ డిస్ప్లే చేశాను. మిగిలిన ఈ వేరే రైతులు. సో నా ప్యాకెట్స్ అయితే ఇవ్వండి. జాక్పాట్ 117 మీ ఏరియాలో ఈ ఫీల్డ్ ఇలా ప్రీవియస్ ఇయర్ వేస్తే ఎట్లా ఉందో నాకు ఒక కామెంట్ చేయండి. సో అందరికి ఏ సీడ్ అయినా అందరూ 10 మంది రైతులు ఒకే సీడ్ చేస్తే 10 మందికి ఒకే విధంగా కాయదండి. కొంతమందికి ఎకరం 30 కింటాలు అవుతుంది, కొంతమంది ఎకరం 25, 10 అవుతుంది. సో ఆ 10 ఎందుకు అయింది, 20 ఎందుకు అయింది, 30 ఎందుకు అయింది మనం తెలుసుకోవాలి. అది ఆ ఈ సీడ్లో ప్రాబ్లం ఉందా, రైతు దగ్గర ముందులేయడంలో ప్రాబ్లం ఉందా, లేదా వాటర్ పెట్టడం ప్రాబ్లం ఉందా, అది నేల ప్రాబ్లం ఉందా, ఏది అక్కడ క్లైమేట్ అనుకూలించలేదా, వర్షాలు వచ్చినాయా, అవన్నీ ఆలోచించుకోవాలి. మన సీడ్ ఎప్పుడు సీడ్ని తప్పట్లు అన్ని రకాలుగా ఆలోచించుకోవాలి. సో ప్రతి ఏ సీడ్ అయినా బొబ్బర్లు వేసి చెప్తారు అని చెప్తారండి, కానీ అది ఎంతవరకు పనిచేస్తుంది బొబ్బర్లు వేసి మనకు తెలియదండి. సీడ్ వేసిన తర్వాత మనం చూస్తున్న అది వస్తుంది. సో నా దృష్టిలో ఏంటంటే మనకి మెయిన్ వైట్ ఫ్లేమ్ కంట్రోల్ చేసుకుంటే చాలా వరకు జెమినీ వైరస్ అయిపోతుంది. సో కోవిడ్ ఎలానా స్ప్రెడ్ అవుతుందో జెమినీ వైరస్ అలా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి మీరు వైట్ ఫ్లేమ్ బాగా కంట్రోల్ చేసుకోవాలని చెప్పేసి నా మనమండి. వైట్ ఫ్లేమ్ కంట్రోల్ చేసుకుని మీ దిగుబడి 20 గంటల పైన వస్తుంది. మీరు అంత చిన్న చిన్న మందులు వేసినా 20,000 పైన 20 గంటల పైన వస్తుంది. వైట్ ఫ్లేమ్ కంట్రోల్ చేసుకుంది. వైట్ ఫ్లేమ్ కంట్రోల్ చేయలేకపోతే 10 గంటలు కూడా రాదండి. సో జెమినీ వైరస్ మీరు కంట్రోల్ చేసుకోండి, మీరు కోరుతున్నాను. సో విజయ్ బయటకు జాక్పాట్ ఇచ్చాను. సో ఏమైనా తెచ్చితే నాకు కామెంట్ చేయండి. లాస్ట్ ఇయర్ ఎలా ఉందో ప్రీవియస్ ఇయర్ నేను చూశాను కాబట్టి చూశాను, అంతకుముందు సంవత్సరం చూశాను, బాగుంది కాబట్టి నేను తెచ్చాను. సో మీ ఏరియాలో వేసి మీకు వేసి ఉంటే నాకు కామెంట్ చేయండి. సో ఏమైనా తెచ్చున్నా నాకు కామెంట్ చేయండి విజయ్ బయట జాక్పాట్.